హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మటన్ కర్రీ తయారు చేస్తున్నాను. దానికి గాను నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. దీన్ని 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాను వాటర్తో. ఇప్పుడు తయారు చేసుకుందాం. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇప్పుడు షాజీరా, చెక్క, మిరియాలు, 4 లవంగాలు, యాలకులు వేసుకొని ఇప్పుడు దీనిలోకి 1 కప్పు ఉల్లిపాయలు. గ్రేవీ ఎక్కువ అనుకుంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. నాకు కొంచెం గ్రేవీ కావాలని ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకున్నా. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అందులోనే పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర కొంచెం నేను నూనెలోనే కొంచెం వేసుకుంటా. లాస్ట్గా మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకుంటా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్. ఇది నేను ధనియాల పౌడర్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కాసేపు అలానే వేయించుకుందాం, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు. ఇప్పుడు మటన్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. నూనెలోనే కాసేపు వేగాలి. మటన్ నీచు వాసన రాకుండా ఉంటుంది. నార్మల్గా మూత పెట్టుకుందాం. ఇప్పుడు తీసుకుందాం, చూడండి. నూనెలో వేయించుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసుకొని కారం వేసుకుందాం. మాకు సరిపడా కారం వేసుకున్నా. ఇప్పుడు కూడా ఒక 2-3 నిమిషాలు ఇలాగే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ముక్కకు మంచిగా ఉప్పు కారం పట్టుద్ది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని కొంచెము గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని 3-4 విజిల్లకి తీసుకుందాం. మటను ముదిరితే కొంచెం ఎక్కువ విజిల్స్, ముదరకపోతే తక్కువ విజిల్స్తో చూసుకొని చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. మంచి కలర్లోకి వచ్చింది మటన్. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంచుకోవాలండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఉంటేనే నీచు వాసన రాదు. ముక్క కూడా సాఫ్ట్గా ఉన్నది, చూడండి. మంచిగా ఉడికిపోయింది. నేను కాసేపు ఉంచుకున్నాను, కొంచెం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకో బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది. దీంట్లోకి మేము జీరా రైస్ వేసుకున్నాం. మటన్లోకైనా చికెన్లోకైనా మేము జీరా రైస్ వాడతాం. మా అమ్మకు పెడుతున్నా, చూడండి. అమ్మ టేస్ట్ చేస్తుంది, ఎలా ఉందో చెప్పుద్ది ఇప్పుడు. అమ్మ చూడండి.
అమ్మ మంచిగానే ఉంది అని చెప్తుంది. అమ్మ బాగుందంటే ఓకే.